దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో జాగ్రత్త అనే మాట వచ్చినప్పుడు మనము కాస్త ఆగి ఆలకించాలి. ఎందుకంటే మనం సహజంగా జాగ్రత్త అని చెప్పినప్పుడు అది ఒక హెచ్చరికతో కూడిన మాట. ఆ హెచ్చరికతో కూడిన మాట మనం చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. అంటే ఏ వ్యక్తి అయితే నేను ఆత్మీయ జీవితంలో బాగానే ఉన్నాను, పర్వాలేదు అని అనుకుంటూ ఉంటాడో, నిజంగా నిలిచి ఉన్నానా పడిపోయి ఉన్నానా అని జాగ్రత్తగా చూసుకోవాలట. చూడండి, బైబిల్లో దావీదు ఉన్నాడు. దావీదు దగ్గర ఉన్న సైన్యం అంతా కూడా యుద్ధానికి వెళ్ళారు. అది వసంతకాలం. తాను మేడ గది మీద అటు ఇటు తిరుగుతూ చెయ్యరాని కార్యం ఒకటి చేశాడు. అప్పుడు అతడు అనుకున్నాడు, నేను నిలిచే ఉన్నాను అని. దేవుడు అతన్ని చేయి విడిచాడనే విషయం తనకు తెలియదు. నిలిచి ఉన్నాను అనుకున్నాడు, కానీ దేవుడు అతని జీవితంలో పోరాటాన్ని పెట్టాడు. దేవుడు దూరం అయిపోయాడు. అలాగే సౌలు, బలులు అర్పించుట నీ పని కాదు, సమూయేలు వచ్చి అర్పిస్తాడు అని చెప్పినా కూడా అతడు భయపడి తొందరపడి బలులు అర్పించాడు. అతడు పడిపోయిన సంగతి అతడికి తెలియలే. నిలిచి ఉన్నాను అనుకుని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు, కానీ అతడు పడిపోయాడు. అలాగే శాంసన్ దెలీలాతో మాట్లాడుతూ తన బలహీనత అంతా చెప్పి ఫిలిస్తీన్ల చేతికి పట్టబడేదాకా అతడికి తెలియదు, నేను నిలిచి ఉన్నాను అనుకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, శాంసన్లో నుండి దేవుని ఆత్మ వెడలిపోయిన సంగతి అతడికి తెలియదు అని. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం అన్నీ మంచిగానే ఉన్నాం అనుకుంటాం, కానీ పడిపోయింది మనకు తెలియదు. కనుక ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దావీదు స్వచిత్తానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి పడిపోయాడు. సౌలు పేరు ఖ్యాతి సంపదన కోసం ఆశపడి పడిపోయాడు. శాంసన్ శరీరాశల్లో పడిపోయాడు, కానీ నిలిచి ఉన్నాను అనుకున్నాడు. ఈరోజు నా దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు జరుగుతున్న అపజయాలు, నష్టాలని మనం గ్రహించక భక్తి చేస్తూనే వెళ్ళిపోతూ ఉంటాం. పడిపోయామా, నిలిచి ఉన్నామా మనం చూసుకోలేం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరొకసారి నిలిచి ఉన్నామన్న మనం పడిపోకుండా జాగ్రత్త పడతాం. మనకన్నా ముందు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ వారిలో ఉన్న స్వభావం మనలో ఉంటే సరి చేసుకొని నిలబడి ఆయన రాకడకు సిద్ధపడతాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.